వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెడికవర్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ మేఘనాథ్ ఎన్ఐ జనరల్ ఫిజిషియన్ ప్రస్తుత రోజుల్లో వైరల్ ఫీవర్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు, జాయింట్ పెయిన్స్ ఎలా అధిగమించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, నేను డాక్టర్ మేఘనాథ్ ఎన్ని, జనరల్ ఫిజిషియన్ అండ్ ఐడి స్పెషలిస్ట్, మెడికవర్ ఎంబీపీ వైజాగ్లో పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, ప్రస్తుత రోజుల్లో ఈ వైరల్ ఫీవర్స్ వల్ల జాయింట్ పెయిన్స్ కానీ ఎవరి దగ్గర చూసినా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి దీనికి కారణం ఏంటి సార్ అసలు? సో మనం ఇప్పుడు చూస్తే అండి, ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 monthsలో నార్మల్ వైరల్ ఫీవర్ సీజన్ లా కాకుండా చాలా ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్తో చూస్తున్నాం. చాలా సివియర్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేకుండా ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండి, కొంచెం ఇటు అటు కదలటానికి కూడా చాలా ఇబ్బందిగా పడుతుంది జాయింట్ పెయిన్స్. ఎస్పెషల్లీ వీళ్ళందరికీ మనం చూస్తే అండి, జాయింట్ పెయిన్స్తో పాటు వీళ్ళు కొంచెం పెక్యులర్గా ర్యాష్ కూడా వస్తుంది ఒంటి మీద. ఓకే, సో ఇవన్నీ స్పెసిఫిక్ లక్షణాలు అన్నమాట. ఇప్పుడు వస్తున్న ఈ సీజన్లో వస్తున్న వైరల్ ఫీవర్స్ యొక్క లక్షణాలు ఇవన్నీ. డాక్టర్ గారు, ఇందులో ఈ వైరల్ ఫీవర్స్ లో చికెన్ గునియా అని చెప్పి అంటున్నారు కదా, అంత పూర్వం రోజుల్లో చికెన్ గునియా వచ్చి చాలా ఇబ్బంది పెట్టేది. అలాంటి సిమ్టమ్స్ ఉన్న ఈ వైరల్ ఫీవర్ అంటున్నారు, ఏమంటారు సార్? సో డెఫినెట్గా ఇవన్నీ చికెన్ గునియా లక్షణాలేనండి. ఎస్పెషల్లీ మీకు చికెన్ గునియాలో మిగతా సో చికెన్ గునియా ఒక వైరస్ అండి. కోవిడ్ ఎలా వైరస్, డెంగీ ఎలా వైరస్, చికెన్ గునియా కూడా ఒక వైరస్. సో చికెన్ గునియాకి పర్టికులర్గా కొన్ని లక్షణాలు ఉంటాయి. నార్మల్ డెంగీ ఫీవర్ దానిలాగా దీనికి జ్వరం ఎక్కువ రోజులు ఉండదు, 4-5 రోజులు ఉండటం ఉండదు. జస్ట్ 1-2 days మాత్రమే ఫీవర్ ఉంటుంది. ఫీవర్ వచ్చేటప్పుడు చాలా హైగా ఫీవర్ వస్తుంది. దాంతోపాటు నేను చెప్పినట్టు టిపికల్గా ఫేస్ మీద కానీ ఒంటి మీద కానీ కొన్ని ర్యాష్ రావటం వస్తుంది. ఇవన్నీ ఒక 2-3 daysలో తగ్గిపోతాయండి. దాని తర్వాత యాక్చువల్గా జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. సో చాలా వరకు మనం జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఈ ఫీవర్స్తో పాటు వచ్చిన జాయింట్ పెయిన్స్ అనుకుంటాం. బట్ చికెన్ గున్యాలో స్పెసిఫిక్గా ఈ జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ రోజులు ఉండిపోతాయి. 2 weeks, 3 weeks, కొన్నిసార్లు అయితే ఈవెన్ కొంతమందికి 2-3 months వరకు కూడా ఉంటాయి. సో ఇవన్నీ చికెన్ గున్యా లక్షణాలు అండి. సో ఎర్లీగా టెస్ట్ చేయించుకుంటే చికెన్ గున్యా కాదా లేదా మనకు తెలుస్తుంది. వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ బారిన పడకుండా ఉంటారంటే ఏం చేయాలి డాక్టర్? సో ఈ ఆర్థరైటిస్, ఈ జాయింట్ పెయిన్ నార్మల్గా ఏమనుకుంటాం అంటే మనం వైరల్ ఫీవర్స్ వచ్చేటప్పుడు రెస్ట్లో తీసుకుంటే బెటర్ అనుకుంటాం. బట్ ఈ జాయింట్ పెయిన్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే రెస్ట్లో ఉంటాయి, లేదా ఎక్కువసేపు ఒక దగ్గర అలా ఉంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో నార్మల్గా మన అందరికీ ఏంటి అలవాటు, ఆర్థరైటిస్ అంటే పని చేస్తే ఎక్కువ అవుద్ది, సో రెస్ట్ తీసుకుంటే తగ్గుద్ది. ఈ చికెన్ గున్యాలో వచ్చే జాయింట్ పెయిన్స్ క్వైట్ రివర్స్లో ఉంటాయి. సో ఒక దగ్గర ఎక్కువసేపు కూర్చున్నా పడుకున్నా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు పని చేసుకునే కొద్దు బాగుంటుంది. సో అదొక లక్షణం అండి. సో ఇవన్నీ ఇది ప్రివెంట్ చేయడానికంటూ స్పెసిఫిక్గా ఏం లక్షణాలు లేవు. ఎర్లీగా ఐడెంటిఫై చేసి సింపుల్ పెయిన్ కిల్లర్స్ అండ్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అలాంటివి కూడా వాడకూడదు. పారాసిటమాల్ ఇలాంటి పెయిన్ కిల్లర్సే వాడాలి. అదర్ హై పవర్ పెయిన్ కిల్లర్స్ కానీ షాపుల్లో కొన్ని డైక్లోఫెనాక్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయమని యూజువల్గా సజెస్ట్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, అసలు దీనికి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా సివియారిటీ ఎక్కువగా ఉందని చెప్పి విన్నాం, ఏం చెప్తారు మీరు? అంటే సో యూజువల్గా 85-90% అండి చికెన్ గున్యా ఇస్ వెరీ సింపుల్ ఫీవర్, సెల్ఫ్ లిమిటింగ్ ఫీవర్ అంటాం. సో ఫీవర్ వస్తుంది, పోతుంది, తర్వాత జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. బట్ దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ప్రాణాపాయం కానీ ఉండదు. బట్ ఎస్, ఒక 5-10% పీపుల్లో మాత్రం ఇట్ కెన్ క్రియేట్ కాంప్లికేషన్స్. ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఎన్కెఫలోపతి రావటం, నిమోనియాస్, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటం, కొంతమందికి అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీస్ గట్రా ఎఫెక్ట్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి. బట్ అది చాలా చాలా అరుదు. ఈ మధ్య కాలంలో అయితే మేము ఎక్కువగా చికెన్ గున్యా వలన ఎక్కువ అన్ని కాంప్లికేషన్స్ అయితే చూడట్లేదు. బట్ ఎస్, ఎనీ అదర్ ఫీవర్, ఎనీ అదర్ వైరల్ ఫీవర్ లాగా షుగర్ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, ఆస్మా పేషెంట్స్ కానీ, లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, స్మోకింగ్ ఆల్కహాల్ చేసే పేషెంట్స్ కానీ, వీళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం ఆల్టర్ అవుతాయి కాబట్టి వాళ్ళలో కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. డాక్టర్ గారు, ఈ పెయిన్స్ అది ఆఫ్టర్ వైరల్ ఫీవర్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? సో ఇది సబ్జెక్టివ్ అండి, ఒకరికి ఒకలా ఉంది. కొంతమందికి మేము 3 నెలల వరకు పెయిన్స్తో సఫర్ అయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 2-3 వారాల్లో తగ్గే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి అండి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ముందు చెప్పినట్టు ఇది ఒక రకమైన వైరస్, కోవిడ్ అలాంటి వైరస్, ఇది ఒక వైరస్. సో కోవిడ్ తర్వాత మనం పోస్ట్ కోవిడ్ లక్షణాలను చాలా మందిలో చూసాం. నీరసం అవ్వటం, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వటం,
తర్వాత ఇలాంటి జాయింట్ పెయిన్స్ రావటం అని సేమ్ దీంట్లో కూడా పోస్ట్ వైరల్. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొన్నిసార్లు 2-3 మంత్స్ వరకు కూడా ఉంటాయి. సో ఈ జాయింట్ పెయిన్స్కి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్, సో ఇనీషియల్గా ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు అయితే ఓన్లీ సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తామండి, పారాసిటమాల్ అలాంటివి. 2 వీక్స్ దాటి కూడా ఇంకా తగ్గకపోతే దెన్ సమ్ అదర్ ఇమ్యూన్ మాడ్యులేటింగ్ డ్రగ్స్ ఉంటాయి, హైడ్రాక్సిక్లోరోక్విన్ అలాంటివి ఇచ్చేస్తాం. బట్ యూజువల్గా చాలామంది ఎక్కువగా స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారండి పెయిన్స్ తగ్గటం కోసం. డెఫినెట్గా ఎక్కువ ఒక 2 వీక్స్ దాటి 3 వీక్స్ దాటి పెయిన్స్ తగ్గపోతే స్టెరాయిడ్స్తో బాగా రెస్పాన్స్ ఉంటుంది. బట్ ఇనీషియల్గా ఒక 2 వీక్స్ బిఫోర్ మాత్రం స్టెరాయిడ్స్ అవాయిడ్ చేయమంటాం అందరికీ, ఎస్పెషల్లీ షుగర్ ఉండే పేషెంట్లకి. ఎందుకంటే స్టెరాయిడ్స్ వల్ల షుగర్ ఎక్కువ అవ్వటం, అదర్ ఇన్ఫెక్షన్స్ రావటం, అదర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఈ ప్రివెంటివ్ అసలు ఏ విధంగా మనం తీసుకోవచ్చు సార్? సో నేను ముందుగా చెప్పినట్టండి, పూర్తిగా రెస్ట్ అవాయిడ్ చేయకూడదు, కొంచెం రెస్ట్ తీసుకొని ఉండాలి. సింపుల్ అనాల్జెసిక్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ వాడాలి, మొబిలైజ్ అవుతూ ఉండాలి మనం ఎక్కువ. ఒక 2 వీక్స్ దాటి పెయిన్స్ తగ్గకపోతే మాత్రం సమ్ అదర్ టెస్ట్స్ ఉంటాయి, అవి చేయించుకోవాలి. ఎందుకంటే ఒక 5% ఆఫ్ ద పీపుల్కి ఇవి కన్వర్ట్స్ ఇంటూ రుమటలాజికల్ ప్రాబ్లమ్స్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్, అదర్ రుమటలాజికల్ ప్రాబ్లమ్స్గా ఈ వైరస్ వలన మారే అవకాశం ఉంది. సో ఒక 2 వీక్స్ దాటి ఇవన్నీ తగ్గకపోతే మాత్రం మిగతా అలాంటి టెస్ట్ నేను చేసుకొని దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కొంచెం ఉంటుంది, కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం అవి చేసుకుంటే మంచిది. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ వైరల్ ఫీవర్స్ వచ్చిన కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లలకి పెద్దలకి కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లలకి చాలా తొందరగా తగ్గిపోయింది, చాలా తొందరగా పెయిన్స్ అవి లేకుండా వాళ్ళు రిలాక్స్ అయ్యారు. కానీ పెద్దల విషయానికి వస్తే చాలా ఎక్కువ లాంగ్ రన్ లో ఎక్కువ బాధపడ్డారు. ఏమంటారు? సో ఇదంతా మనకి చాలా అనుభవం అండి. కోవిడ్ అప్పుడు కూడా చూసుంటారు, కోవిడ్ అప్పుడు మనం కూడా చాలా విన్నాం, పిల్లలు ఆర్ ఆల్వేస్ సేఫ్ అని. ఓకే, కోవిడ్లో కూడా మీరు చూసుకుంటే పిల్లలు అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు. సో పిల్లలకి సమ్హౌ దే హ్యావ్ వెరీ గుడ్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ వైరస్ అండి. ఆ వైరస్ వలన వచ్చే కాంప్లికేషన్స్, సో యూజువల్గా వైరస్ వలన వచ్చే కాంప్లికేషన్స్ అండి ఇమ్యూనిటీ ఎక్కువ అవటం వలన వస్తాయి, తక్కువ అవటం వల్ల. సో హైపర్ ఇమ్యూనిటీ అంటాం. సో హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ పెద్దవాళ్ళలో ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల కన్నా. సో అందుకే యూజువల్గా మోస్ట్ ఆఫ్ దీస్ వైరల్ ఫీవర్స్ వాటి కాంప్లికేషన్ చిన్నపిల్లలు ఆర్ యూజువల్లీ సేఫ్ కంపేర్ టు అడల్ట్స్. డాక్టర్ గారు, ఇప్పుడు కోవిడ్ టైంలో మ్యాక్సిమం కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ వేసుకున్నారు, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏం చెప్తారు? లేదండి, వ్యాక్సిన్ కానీ వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవేమీ కాదు. ఓకే, సో వ్యాక్సిన్ వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, బట్ చాలా రేర్. ఎంత అరదంటే 1,00,000లో ఒకరికి ఎక్కడో వచ్చాయి. ఓకే, సో సమ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజెస్. కానీ కోవిడ్ వలన వ్యాక్సిన్ వలన అవన్నీ అపోహలే. కోవిడ్ ఆ వ్యాక్సినేషన్ వలన ఎక్కువైన ప్రాబ్లమ్స్ కానీ డిసీజెస్ ఇవేమీ కాదు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వైరల్ ఉందంటారా వెళ్ళిపోయిందంటారా ప్రస్తుతం ప్రెసెంట్ కోవిడ్ వైరస్? సో కోవిడ్ వైరస్ అంటే స్టిల్ డెఫినెట్గా లేదండి, అంత ఎక్కువగా లేదు. ప్రస్తుతం మనం ఐడెంటిఫై చేస్తున్న ఎక్కువ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఓకే, సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎక్కువ మనం ఈ మధ్య మేము చేస్తున్న స్వాబ్ టెస్ట్లో దాంట్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్జా వైరస్ బయటపడుతుంది. సో ఇప్పుడంతా సీజన్ అంతా బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. కోవిడ్ వైరస్ అంతగా ఏం లేదు, అంతగా కాదు, అసలు లేదు. ఈ వైరల్ ఫీవర్ ప్రధానంగా ఎందుకు, ఎలా వస్తుంది? అది ఏమైనా ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందుతుందా, లేదంటే ఏమైనా వాటర్ ద్వారా ఏమైనా వ్యాప్తి? సో నేను చెప్పినట్టు ఇట్స్ లైక్, సో మనకు సింపుల్గా చెప్పాలంటే మనం కోవిడ్కి తీసుకున్న లక్షణాలే ఎనీ పేషెంట్ ఆర్ ఎనీ ఇండివిజువల్ విత్ వైరల్ ఫీవర్ కూడా తీసుకోవాలి. మాస్క్ పెట్టుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, దూరంగా ఉండాలి. ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది చూస్తే ఇంట్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో ఇంట్లో చిన్నపిల్లలకు వస్తే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి వస్తుంది, లేదా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి వస్తుంది. సో ఒకరి నుంచి ఎక్కువ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో సేమ్ మన కోవిడ్కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలని నా మనవి. డాక్టర్ గారు, ఈ వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? సో డ్యూరింగ్ వైరల్ ఫీవర్ అండి, లేదా వైరల్ ఫీవర్ నుంచి రికవర్ అయిన ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదు. ఓకే, సో ఇదంతా మనం చూసే ఉంటాం, చాలా న్యూస్లో ఆర్టికల్స్ అవన్నీ చూసాం. సో థింగ్ ఏంటంటే ఫీవర్ తగ్గిపోయిన వెంటనే మనకంతా తగ్గిపోయినట్టు కాదు. ఓకే, సో ఆ ఫీవర్ తగ్గిపోయిన వరకు కూడా కొన్నిసార్లు 2-3 వారాలకు చాలా ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఆయాసం, చిన్న పని చేసిన ఫెటిగ్ ఇదంతా రావటం వస్తుంది. సో అందుకే ఈవెన్ ఈ ఫీవర్ నుంచి రికవర్ అయినా ఒక 1-2 వీక్స్ వరకు స్లోగా మన ఎక్సర్సైజ్ ఆర్ మన ప్రీవియస్ యాక్టివిటీ స్లోగా రిటైన్ చేసుకోవాలి. సో ఇనీషియల్గా ఒక 5 minutes 10 minutes వాక్ చేసి తర్వాత స్లోగా 15-20 minutes అలాగా ఒక 30 minutes వరకు మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి.
డాక్టర్ గారు, ప్రస్తుతం ఈ వైరల్ ఫీవర్స్ అనేది స్టాప్ అయ్యి అంటారా, ఇంకా దాని కంటిన్యూటీ ఉంటుంది అంటారా? లేదండి, డెఫినెట్గా ఇంకా ప్రస్తుతం అయితే వైరల్ ఫీవర్స్ సీజన్ ఫ్లూ స్టిల్ రన్ అవుతుంది, చాలా ఎక్కువగా ఉంటున్నాయి. 90% ఆఫ్ ద పీపుల్ బాగానే ఉన్నారు. దే ఆర్ సింపుల్ రెస్పాండింగ్ టు సింపుల్ హోమ్ బేస్డ్ థెరపీ ఆర్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. చాలా తక్కువ మంది కాంప్లికేషన్స్ అవుతున్నాయి. సో అందుకే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ మనం దృష్టిలో పెట్టుకొని ఏమాత్రమైనా మనకి ఇబ్బందిగా తేడాగా అనిపిస్తే దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ ఫిజిషియన్ కానీ సంప్రదిస్తే మంచిది. ఓకే. అంటే ఈ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇమ్మీడియట్గా ఫిజిషియన్ కన్సల్ట్ చేయాలంటారా? ఏం చెప్తారు? సో నేను చెప్పినట్టు ఒకటి ప్రికాషన్స్ అండి, ఆల్ ప్రికాషన్స్. మన ఇంట్లో ఒకరికి ఎవరికైనా ఫ్లూ సిమ్టమ్స్ కనిపించినా, జలుబు దగ్గు కనిపించినా డెఫినెట్గా ఒక మాస్క్ పెట్టుకొని సపరేట్గా ఉంటే బెటర్. ఈ కోవిడ్ లాగా వారం 10 రోజులు 14 రోజులు ఏం ఐసోలేషన్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ సిమ్టమ్స్ ఉన్న 2-3 డేస్ వరకు జస్ట్ సింపుల్ ఒక మాస్క్ పెట్టుకోవాలి. వెరీ గుడ్ హైడ్రేషన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కోవిడ్కి అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా కాంప్లికేషన్స్ వచ్చేది బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్, బీపీ డ్రాప్ అయిపోవటం వలన, దీనివల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే, ఆ టైంలో చూడండి యూజువల్గా మనకు తినాలనిపించదు. ఓకే, మన యాపిటైట్ అంతా తగ్గిపోతుంది. బట్ స్టిల్ అట్లీస్ట్ లిక్విడ్స్ హైడ్రేషన్ వరకు మాత్రం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఆ టైం అప్పుడు సాఫ్ట్ డైట్, ఓకే, మరి హెవీ డైట్ అదంతా అవాయిడ్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ఆల్ అవర్ ప్రీవియస్ మెడికేషన్స్ అవన్నీ కంటిన్యూ చేసుకోవాలి, ఎస్పెషల్లీ బీపీ, షుగర్ అవన్నీ ఉండేవాళ్ళు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా మందికి ఉండే రాంగ్ ఇంప్రెషన్, అపోహ యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుందని. యాంటీబయాటిక్స్ అవసరం లేదండి. యాంటీబయాటిక్స్ వల్ల ఫీవర్ ఎప్పుడూ తగ్గదు. ఓకే, సో యాంటీబయాటిక్స్ యూజువల్గా ఎనీ ఫీవర్కి 3 days వరకు యాంటీబయాటిక్ అవసరం లేదు. సో మీకు 3 days వరకు ఎంత హై ఫీవర్ ఉన్నా, దగ్గు, కఫం, ఎంత సివియర్ సిమ్టమ్స్ ఉన్నా 3 days వరకు అవసరం లేదు. 3 days దాటి ఇంకా తగ్గకపోతేనే యాంటీబయాటిక్స్ అలాంటివి యూజ్ చేయాలి. అండ్ స్పెసిఫిక్గా నేను చెప్పినట్టు అనవసరంగా స్టిరాయిడ్స్ వాడటం కానీ, జాయింట్ పెయిన్స్ మిగతా వాటికి అవి మాత్రం అవాయిడ్ చేయాలి. డాక్టర్ మేఘనాథ్ ఎన్ని, జనరల్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్. అయితే ఈ వైరల్ ఫీవర్స్కి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చాలామంది జాయింట్ పెయిన్స్తో అనేక రోజులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, ఎలాంటి మెడికేషన్ ఉండాలి అని చెప్పి చాలా క్లియర్గా డాక్టర్ గారు చెప్పారు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి RTV హెల్త్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ RTV